కేంద్రం దక్షిణాదిని చిన్న చూపు చూస్తోందని జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ తమిళనాడు వేదికగా జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ చర్చనీయాంశంగా మారింది. మరి ఈ మీటింగ్ లో దక్షిణాది రాష్ట్రాలు వ్యక్తం చేసిన అభ్యంతరాలేంటి, అభిప్రాయాలేంటి, పెద్దన్న పాత్ర పోషించిన కేంద్రం ఇచ్చిన భరోసా ఏంటి? మహాబలిపురం వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సౌతర్న్ జనరల్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. పలువురు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, ఉన్నత అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో కీలక అంశాలపైనే చర్చ జరిగింది. బలమైన రాష్ట్రాలతోనే దేశం బలపడుతుందని, సముచితమైన చర్చల ద్వారా సమస్యలు పరిష్కారానికి ఈ జోనల్ కౌన్సిల్ బలమైన వేదిక అవుతుందని హోంమంత్రి అమిత్ షా అభిప్రాయపడ్డారు. దక్షిణాది రాష్ట్రాల సమగ్ర అభివృద్ధికి ఉమ్మడి కార్యాచరణ అవసరమన్న తమిళనాడు సీఎం విజయ్ దేశ జీడీపీలో దక్షిణాది రాష్ట్రాల వాటా 30% పైగా ఉందని గుర్తు చేశారు. అంతర్రాష్ట్ర నదీ జలాల విషయంలో దిగువ రాష్ట్రాల హక్కుల్ని కాపాడాలన్న తమిళ సీఎం కావేరీ జలాల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు, కావేరీ జల నిర్వహణ సంస్థ నిర్ణయాల్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. దక్షిణ మండలి సమావేశంలో కర్ణాటక సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్ తో పార్లమెంట్ లో దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గించొద్దన్న శివకుమార్ 1971 జనాభా ప్రాతిపదికన లోక్సభ సీట్లని 543 దగ్గరే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. We have raised various issues in the interest of all the southern states. We have appealed to the Union Home Minister that we wanted to see that 1971 census should be there and no increase in the parliament. That is the main agenda. I think Tamil Nadu, Kerala, Telangana and myself, we all have come to the same agreement. ఏపీ విభజన చట్టంలోని స్కెడ్యూల్ 9-10 సంస్థలు 12 ఏళ్లుగా ఇంకా విభజన జరగలేదని అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లిన చంద్రబాబు కేంద్రం వేగంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండటంతో తెలంగాణ తరపున సౌతర్న్ జనరల్ కౌన్సిల్లో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకరించాలని కోరిన బట్టి అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. నీటి జగడాలు, ప్రాజెక్టుల పంచాయతీలు కొనసాగుతున్న వేళ స్పైసీగా సాగిన సదరన్ జోనల్ కౌన్సిల్ ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్నదే ఆసక్తి రేపుతోంది.